హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న నేను చెప్పినట్టుగానే గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 58 రన్స్ తేడాతోటి విన్ అవ్వడం జరిగింది. టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో బౌలింగ్ తీసుకుంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి వచ్చిన గుజరాత్ టైటాన్స్కి స్టార్టింగ్లోనే శుభన్ గిల్ అవుట్ అయినప్పటికీ కూడా సాయి సుదర్శన్, జాస్ బట్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తేవాటియా లాంటి బ్యాట్స్మెన్స్ అందరూ కూడా మంచిగా పర్ఫామ్ చేయడంతో 217 రన్స్ అయితే చేయడం జరిగింది 6 వికెట్ల నష్టానికి. 218 రన్స్ టార్గెట్ చేయడానికి బ్యాటింగ్ స్టార్ట్ చేసిన రాజస్థాన్ రాయల్స్ స్టార్టింగ్లోనే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. ఒక పక్క వాళ్ళ కెప్టెన్ సంజు శాంసన్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ చేయడానికి ట్రై చేసినప్పటికీ కూడా ఇంకో ఎండ్లో నితీష్ రాణా, ధ్రువ్ జురైల్, రియాన్ పరాగ్ లాంటి బ్యాట్స్మెన్లు అవుట్ అవడంతో రాజస్థాన్ రాయల్స్కి చేజింగ్ చాలా కష్టమైపోయింది. తర్వాత కొంచెం సేపటికే సంజు శాంసన్ అండ్ హెట్మయర్ కూడా అవుట్ అయిపోయారు. దాంతో ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 58 రన్స్ తేడాతోటి విన్ అవ్వడం జరిగింది. ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ 82 రన్స్ స్కోర్ చేశాడు. అలాగే బౌలర్ ప్రసిద్ కృష్ణ 24 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశారు. వీళ్ళిద్దరూ కూడా గుజరాత్ టైటాన్స్ విన్ అవ్వడంలో కీ రోల్ ప్లే చేశారు. ఈ మ్యాచ్ గెలవడం వల్ల గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇంకా ఈరోజు మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఇది బెంగళూరుకు హోమ్ గ్రౌండ్. పాయింట్స్ టేబుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ ప్లేస్లో ఉంది. రాయల్ ఛాలెంజర్ బెంగళూరు థర్డ్ ప్లేస్లో ఉంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో జరిగిన 3 మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విన్ అవ్వడం జరిగింది. రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు విన్ అవ్వడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్లో స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ బౌలింగ్ కొంచెం వీక్ ఉంది. లిమిటెడ్ బౌలింగ్ ఆప్షన్స్తో ఈ సీజన్లో 2 టీములు కూడా మ్యాచెస్ ఆడుతున్నాయి. నా ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ చాలా నెక్ టు నెక్ జరిగే అవకాశం ఉంది. నేను ఈ మ్యాచ్లో బెంగళూరు గెలుస్తుందని అనుకుంటున్నాను. మీరు ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో ఆ టీం పేరు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.